తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెనకు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు. గ్రామీణ అభివృద్ధికే కొత్త ఉపాధి చట్టం అర్జున్ రామ్ మేఘ్వాల్ వ్యాఖ్యలు. ఎస్ఎస్పీ రైజింగ్ డే సందర్భంగా భద్రతా సిబ్బందికి ప్రధాని అభినందనలు. ప్రపంచ ఆర్థిక రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పు వివరించిన జైశంకర్. గౌహతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం. కాశ్మీర్లో పెరిగిన చలి తీవ్రత, చిల్లే కలాన్కు ముందే పడిపోయిన ఉష్ణోగ్రతలు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. టీ20 వరల్డ్ కప్ 2026 భారత జట్టు పూర్తి సర్ప్రైజ్ సెలెక్షన్స్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణానదిపై రాష్ట్రం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని కోరారు. మూలపాడు వద్ద నిర్మించనున్న ఈ వంతెన ద్వారా అమరావతి 3 కీలక జాతీయ రహదారులతో అనుసంధానమవుతుందన్నారు. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా తీర ప్రాంత రోడ్ కారిడార్లతో కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా అమరావతి జాతీయ రహదారి గ్రిడ్లో మొబిలిటీ హబ్గా, లాజిస్టిక్ రోడ్గా మారుతుందని వెల్లడించారు. జాతీయ రహదారి నెట్వర్క్ బలోపేతంతో నితిన్ గడ్కరీ పాత్రను సీఎం ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా NCVET నుంచి అవార్డింగ్ బాడీగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపుతో వృత్తి నైపుణ్యాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం లభించింది. తొలి దశలో సెరికల్చర్ టెక్నీషియన్ కోర్సుకు ఆమోదం లభించింది. దీని ద్వారా యువతకు భవిష్యత్తుకు అనుగుణమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సాధన రాష్ట్ర విద్యారంగానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయ వైద్యానికి ఇప్పటి వరకు దాని అర్హతకు తగ్గ గుర్తింపు లభించలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం, ఆదరణ పెరగాలంటే సంప్రదాయ వైద్యంతో పాటు విజ్ఞాన శాస్త్రంతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సంప్రదాయ వైద్య సదస్సులో మోదీ ప్రసంగించారు. పరిశోధన బలోపేతం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం, విశ్వసనీయ నియంత్రణ వ్యవస్థలే ఈ రంగానికి బలంగా చెప్పారు. కోవిడ్ కాలంలో అశ్వగంధ ఔషధ ప్రయోజనాలు ప్రపంచానికి తెలిసి డిమాండ్ భారీగా పెరిగిందని గుర్తు చేశారు. ट्रेडिशनल मेडिसिन को लेकर एक धारणा थी कि इसकी भूमिका केवल वेलनेस या जीवन शैली तक सीमित है, लेकिन आज ये धारणा तेजी से बदल रही है. क्रिटिकल सिचुएशन में भी ट्रेडिशनल मेडिसिन प्रभावी भूमिका निभा सकती है. इसी सोच के साथ भारत इस क्षेत्र में आगे बढ़ रहा है. मुझे बताते हुए खुशी हो रही है कि आयुष मंत्रालय और WHO ट्रेडिशनल मेडिसिन सेंटर ने नई पहल की है. दोनों ने भारत में इंटीग्रेटिव कैंसर केयर को मजबूत करने के लिए एक जॉइंट एफर्ट्स किया है. इसके तहत पारंपरिक चिकित्सा प्रणालियों को आधुनिक कैंसर उपचार के साथ जोड़ने का प्रयास होगा. इस पहल से एविडेंस बेस्ड गाइडलाइन तैयार करने में भी मदद मिलेगी. भारत में कई अहम संस्थान स्वास्थ्य से जुड़े ऐसे ही गंभीर विषयों पर क्लिनिकल स्टडीज कर रहे हैं. इनमें एनीमिया, आर्थराइटिस और डायबिटीज जैसे विषय भी शामिल है. भारत में कई सारे स्टार्टअप्स भी इस क्षेत्र में आगे आए हैं. प्राचीन परंपरा के साथ युवा शक्ति जुड़ रही है. इन सभी प्रयासों से ट्रेडिशनल मेडिसिन एक नई ऊंचाई की तरफ बढ़ती दिख रही है. వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం వేదికగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శక్తే దేశ బలమని అన్నారు. చాణక్యుడి అర్థశాస్త్రం కావచ్చు, సామ్యవాదం, కమ్యూనిజం, క్యాపిటలిజం వంటి సిద్ధాంతాలైనా ఇవన్నీ మానవుని సంపూర్ణంగా చూడలేకపోయాయని వ్యాఖ్యానించారు. కొందరు ధనం సంపాదించినా శాంతిని పొందలేదని, మరికొందరు సమాన పంపిణీ ప్రయత్నంలో వ్యాపారోన్నతిని అడ్డుకున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్ లెఫ్టిస్ట్ ఆలోచనలతో ప్రారంభమైన 3 దశాబ్దాల్లో ముఖ్యంగా గత 10 ఏళ్లలో జరిగిన సంస్కరణలు భారత్ను ప్రపంచానికి ఆదర్శంగా నిలిపాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. किसी ने पैसा कमाया तो सुख शांति नहीं कमाई,
किसी ने कोशिश की कि सबको इक्वल रिसोर्सेज बांटे तो एंटरप्राइज खत्म हो गया, एक प्रकार से ग्रोथ भी ऐसे देश कर नहीं पाए। भारत एक ऐसा देश है जिसने शुरुआत तो अगर देखें 1947 से थोड़ा बहुत लेफ्टिस्ट सोशलिस्ट फिलॉसफी के साथ की, लेकिन मैं समझता हूं पिछले 3 दशकों से जो प्रभाव बदली है उसके फलस्वरूप आज जो आधुनिक भारत देखने को मिलता है, आज जो बदला हुआ नया भारत हमें देखने को मिलता है और जो गति पिछले 1 दशक में इस कार्य को मिली है, वो अपने आप में एक विश्व के लिए रोल मॉडल के रूप में काम कर सकती है। ప్రస్తుత ఎంఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని భర్తీ చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. కొత్త పథకాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ జీ రామ్జీ ఎందుకు అని ప్రశ్నించాయని తెలిపారు. జీ రామ్జీ అనేది సంక్షిప్త రూపమేనని, ఈ పథకం పూర్తిగా గ్రామీణ అభివృద్ధికే ఉద్దేశించబడిందని స్పష్టం చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటనల సమయంలో ప్రజలే ఎన్ఆర్ఈజీఏ పథకంలో మార్పులు చేయాలని కోరినట్టు మేఘ్వాల్ వెల్లడించారు. देखिए, इससे पहले जो अभी बिल आया संसद में, उससे पहले हम 1577 ऐसे कानून जिनको हम निरस्त कर चुके थे या बदल चुके थे, जो प्रासंगिक नहीं है, उन कानूनों की आवश्यकता नहीं है। कुछ ब्रिटिश काल के थे, औपनिवेशिक कालखंड का भी विषय था, और इस बार जो बदले थे ऐसे 71 कानून थे जिनको हमने निरस्त किया या बदला। आवश्यक नहीं थे ना। अब जैसे एक इंडियन सक्सेशन एक्ट 1925 का एक ऐसा एक्ट था 1925 का कि मुंबई और मद्रास और कलकत्ता प्रेसिडेंसी में कोई हिंदू या सिख इस तरह की कुछ लोग अगर खरीदेंगे, अपने बिल करेंगे तो प्रोबेट कराना पड़ेगा था, मुसलमानों को नहीं। तो ये कानून विभेदकारी था, जो हमारा आर्टिकल 15 है उसके खिलाफ था। लेकिन किसी ने सोचा नहीं, नरेंद्र मोदी जी ने सोचा भाई ये तो विभेदकारी कानून है, इंडियन सक्सेशन एक्ट 1925, इसको हम क्यों लिए बैठे हैं। तो ऐसे कई चीजें हमने बदली है और जो आवश्यक नहीं थी। సశస్త్రత సీమ బల్ రైజింగ్ డే సందర్భంగా భద్రతా బలానికి చెందిన సిబ్బందికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత కోసం ఎస్ఎస్బీ సిబ్బంది చూపుతున్న అంకితభావం సేవా పరంపరలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, క్లిష్టమైన ఆపరేషన్స్ సవాళ్ల మధ్య కూడా ఎస్ఎస్బీ అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తుందని కొనియాడారు. దేశ భద్రతకు ఎస్ఎస్బీ బలమైన స్తంభంగా నిలిచిందని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఈ బలగం మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలస పాలన నుంచి విముక్తి తర్వాత అనేక దేశాలు తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోవడం వల్ల పురోగతి సాధించాయని అన్నారు. సరైన విధాన నిర్ణయాలు, దూరదృష్టితో కూడిన పాలన దేశాల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భారత్లో కూడా నాయకత్వం, పాలన కారణంగా ఆర్థిక వృద్ధి, సామాజిక మార్పుల్లో హెచ్చుతగ్గులు చూశామని తెలిపారు. ఈ కాలంలో అత్యధిక లాభం పొందిన దేశం చైనా అయినప్పటికీ సంస్కరణల అనంతరం ముఖ్యంగా గత దశాబ్దంలో భారత్ కూడా మంచి పురోగతి సాధించిందన్నారు. మరోవైపు పశ్చిమ దేశాలు ఆర్థికంగా నిలిచిపోయిన భావనలోకి వెళ్లాయని, ఉత్పత్తి రంగాన్ని వదిలేయడం, జీవనశైలి, జనాభా సమస్యల వల్ల వారి పోటీ సామర్థ్యం తగ్గిందని జయశంకర్ పేర్కొన్నారు. ఫలితంగా ప్రపంచ ఆర్థిక, రాజకీయ శక్తి సమీకరణాల్లో గణనీయ మార్పు చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నితిన్ నబీన్ తొలిసారి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా విమానాశ్రయానికి చేరుకుని నితిన్ నబీన్కు ఆత్మీయంగా ఆహ్వానించారు. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డులోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ సిద్ధమైంది. ఈ టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ కొత్త టెర్మినల్ ఉత్తర తూర్పు ప్రాంత విమానయాన రంగ అభివృద్ధికి కీలకంగా నిలవనుందని అధికారులు తెలిపారు.
స్పెయిన్కు చెందిన ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ సంస్థ జొనైర్ 3D భారత్లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. హర్యానాలోని ఝజ్జర్లో ఎయిర్ ప్యూరిఫైయర్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. 2026 క్యాలెండర్ సంవత్సర రెండో త్రైమాసికం నుండి ఉత్పత్తి ప్రారంభం కానుందని జొనైర్ 3D ఇండియా CEO రాయ్డన్ కొరియా తెలిపారు. భారత్లో ఒక తయారీ భాగస్వామితో కలిసి ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో మెరుగైన గాలి నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడమే తమకు అతిపెద్ద వ్యాపార అవకాశమని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ పరిశోధనలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. టెక్స్టైల్స్ రీసెర్చ్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రా అనేది సమన్వయంతో పనిచేసే సంస్థ అని తెలిపారు. వస్త్ర రంగానికి సంబంధించిన 9 పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రపంచం సుస్థిర అభివృద్ధి వైపు సాగుతుందని ఇది పరిశోధన లేకుండా సాధ్యం కాదన్నారు. देखिए, माननीय नरेंद्र मोदी जी टेक्नोलॉजी को बड़ा प्राथमिकता देते हैं और टेक्नोलॉजी की जब चर्चा करते हैं तो रिसर्च आता है और आज TRA की बैठक है। ये बहुत पुरानी संस्था है, पुराना कोऑर्डिनेशन है। आज इसमें 9 इंस्टीट्यूशन के लोग जुटे हैं जो टेक्सटाइल के लिए काम करते हैं, टेक्सटाइल से जुड़े हुए हैं। दुनिया आज सस्टेनेबिलिटी की ओर जा रहा है, तो बिना रिसर्च का ये होगा नहीं। और हमें नेचुरल फाइबर से लेके कार्बन फाइबर तक, टेक्निकल फाइबर से लेकर के जो जनरल फाइबर है, सारे फाइबर पे हम काम करते हैं। यार्न पे काम करते हैं, जूट पे काम करते हैं, सिंथेटिक पे काम करते हैं, सारे फाइबर पर। तो आज खुशी की बात है कि हम TRA के साथ एक लंबी बैठक चलेगी और उसमें कुछ न कुछ निकल के आएगा जो दुनिया को हम एक्सपोर्ट करते हैं, उसमें बेहतर चीज हम दे पाए, आज उसी के लिए। కాశ్మీర్లో చలి తీవ్రత మరింత కలవరపెడుతోంది. చిలియే కలాన్ ప్రారంభానికి ముందే కనిష్ట ఉష్ణోగ్రతలు 0.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఇది సీజనల్ సగటుతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ ఉదయం వేళ తీవ్ర చలి ప్రజలను వణికిస్తుంది. చిలియే కలాన్ అనేది కాశ్మీర్లో శీతాకాలంలో అత్యంత చలిగా ఉండే 40 రోజుల కాలాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఇది డిసెంబర్ చివరి నుండి ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగే సమయంలో ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి చేరుకుంటాయి. దీంతో లోయలో శీతాకాల ప్రభావం మరింత పెరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 4 ఏళ్లలో దేశం పతనాన్ని చవిచూసిందని, ఆ సమయంలో ప్రపంచం అమెరికాను చూసి నవ్విందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు దేశ చరిత్రలోనే గొప్ప కాలం ప్రారంభమైందని, దీన్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ అమెరికాగా అభివర్ణించారు. Tariff is, and I won't say it because it gets me in trouble, my favorite word. No, I want my 5th favorite word. Do you remember when I said the word tariff is my favorite word in the dictionary? Remember that? And then the fake news got me. What about religion? What about God? What about your family? What about your wife? What about your children? I said, they got me in this one. So now tariff is my 5th favorite word. And now I'm okay. It's my 5th. 5. Now I'm okay. But starting in the new year, the people of North Carolina will also see the dramatic results of the largest tax cuts in American history, including no tax on tips, no tax on overtime, and no tax on Social Security for our great seniors. No tax for our seniors. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం అని ఇప్పటి వరకు 60 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఎన్నికల ముందు చెప్పిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం సాధించి యాప్ ద్వారా నాటకాలు ఆడుతున్నట్టు తెలిపారు. మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. ఒక్క నెలలో చేసిండు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళే. 2000 4000 అంటే ఎడవైంది. 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం.
ఇక రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్తమ మాటలు. ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా మొన్న? అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తుందా లేతలేదు, అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూలే వాళ్ళకు బస్తాలు ఇయ్య చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. T20 వరల్డ్ కప్ 2026 కోసం బీసీసీఐ భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు. జట్టులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఉన్నారు. సర్ప్రైజ్ గా వైస్ కెప్టెన్ గిల్ ప్రపంచ కప్ జట్టులో చోటు పొందలేకపోయాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. జితేష్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ ను బ్యాకప్ ఓపెనర్ గా తీసుకోవడం, రింకు సింగ్ ను ఫినిషర్ గా జట్టులోకి తీసుకోవడం ప్రధాన సస్పెన్స్ గా మారింది. ఇదే జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే 5 మ్యాచ్ల T20 సిరీస్ లోనూ పాల్గొంటుంది. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.